హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడి తర్మ. ఈరోజు మనం సొగస్చూడి తర్మలో కుకట్పల్లి మెయిన్ రోడ్ చట్నీస్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. కుకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్లో మనకి శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? పట్టు బ్రైడల్ వేర్ లో ఫ్యాన్సీ అట్లా చూద్దామండి. బ్రైడల్ కలెక్షన్ పట్టు సారీస్ అండ్ డిజైనర్ సారీస్. ఓకే, ఫస్ట్ వెరైటీ వచ్చి మనకి అక్షయ పట్టు అని కొత్తగా వస్తుంది. కాంచీవరం పట్టులో అక్షయ పట్టు గ్రీన్ కలర్ బ్రైడల్ కలెక్షన్స్ అన్ని బాగుంటుంది. సారీ చాలా బాగుంది, మంచి షైనింగ్, మంచి అంటే ప్యూర్ కాబట్టి మనకి మొత్తం బ్రైడల్ కలెక్షన్స్ గా మనకి సారీ చాలా బాగుంది. పళ్ళు అంతా కూడా మనం 1 మీటర్ పళ్ళు అంతా కూడా చాలా డిజైనర్ గా పళ్ళు తీసుకున్నాం అన్నమాట. మిడిల్ అంతా వచ్చే కాడికి కూడా ఒక చిన్న లైన్స్ లాగా మనం పళ్ళు తీసుకున్నాం. సైడ్ వచ్చే కాడికి కట్ వర్క్ లాగా మనం ఒక లత లాగా కట్ వర్క్ బోర్డర్స్ తీసుకున్నామండి పళ్ళులోనే. ఇది 2 సైడ్స్ కూడా అలాగే ఉంటుంది. ఇలా 3 వస్తాయి అన్నమాట. 3 లైన్స్ వైస్ గా సారీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఆల్ ఓవర్ డిజైన్, ఆల్ ఓవర్ మేడం సారీ మొత్తం కూడా. బోర్డర్స్ వచ్చే కాడికి మనం ఒక డార్క్ బ్లూ లాగా కొంచెం బోర్డర్స్ తీసుకున్నాం, స్కై బ్లూ. మళ్ళీ వచ్చే కాడికి కడ్డీ బోర్డర్ లోనే ఒక చిన్న టెంపుల్స్ లాగా మనం సారీ అటాచ్ దగ్గర ఇచ్చాం. ఇదేంటంటే మిడిల్ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి. మంచి ప్యారెట్ గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనకి సారీ అంతా కూడా డిజైన్స్ వస్తుంది అనమాట. మొత్తం కూడా ఒక టిష్యూ లాగా సారీ బ్యాక్గ్రౌండ్ గోల్డ్ కలర్ తీసుకొని దానిపైన 2 కలర్ కాంబినేషన్స్ వచ్చే విధంగా లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్ వచ్చే చిన్న బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ తో డిజైన్ చేశారు. సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా బోర్డర్ లో డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బోర్డర్ అంతా కూడా మనకి పైన వచ్చే కాడికి చిన్న ఉండేది, కింద వైపు బోర్డర్ చాలా పెద్దగా తీసుకున్నాము. పెద్దగా తీసుకొని బోర్డర్ లో మిడిల్ అంతా కూడా మనం కట్ వర్క్ లాగా మనం ఒక చిన్న వన్ సైడ్ ఎడ్జ్ లో ఇచ్చారండి. కట్ వర్క్ తో గ్రీన్ కలర్ కాంబినేషన్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. పైన బోర్డర్ మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది కాబట్టి కింద మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చాము. ఓకే, సారీ మొత్తం కూడా కంటిన్యూగా ఇలాగే ఉంటుంది. ఆల్ ఓవర్ ఫుల్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ బ్లౌజ్ టిష్యూ అండి. ఓకే, టిష్యూ మంచి షైనింగ్ ఉంది. దీనిపైన ఇంకా వేరే కలర్స్ ఏదైనా మనం వర్క్ కూడా చేయించుకోవచ్చు. పైన చిన్న బోర్డర్, కింద మనకి చిన్న డిజైన్ ఉన్నటువంటి ఏదైతే మనకి కింద బోర్డర్ ఉందో డిజైనర్ బోర్డర్, అదే బోర్డర్ మనకి. ఓకే, 2 సైడ్. ఈ సారీ కాస్ట్ వచ్చి చాలా రీజన్ అండి, 15,750 రూపాయలు మాత్రమే. 15,750 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ కంచిపట్లో బ్రైడల్ కలెక్షన్ సారీ. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. కామాక్షి పట్టు అండి. రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ ఉంది. రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్. పళ్ళు అంతా కూడా 1 మీటర్ పళ్ళు సెల్ఫ్ డిజైన్స్ తోనే ఆరెంజ్ కలర్ తోనే తీసుకున్నామండి. మొత్తం కూడా ఒక వేవ్స్ లాగా డిజైన్ తీసుకున్నాం అన్నమాట. జిగ్జాగ్ స్టైల్. పళ్ళు ఎడ్జెస్ లో వచ్చే కాడికి ఒక ఆరెంజ్ కలర్ బాగా కనిపించే విధంగా మనం కట్ వర్క్ బుటీస్ తీసుకున్నామండి. దాని తర్వాత వచ్చే కాడికి చిన్న మ్యాంగోస్ అట్లా మ్యాంగోస్ అండ్ ఫ్లవర్ డిజైన్, సేమ్ డిజైన్ 2 సైడ్స్. అవునండి, సారీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఇదేంటంటే ఫంక్షన్ లకు కానీ మనం మ్యారేజ్ కట్టుకున్నప్పుడు చాలా హైలైట్ గా కనిపిస్తుంది, చాలా బ్రైట్ గా చాలా అందంగా కనిపిస్తారు అన్నమాట. మొత్తం కూడా ఏంటంటే మొత్తం ఒక టిష్యూ బ్యాక్గ్రౌండ్ లాగా సారీ తీసుకుని మొత్తం గోల్డ్ కలర్ తోనే బంచెస్ అంతా కూడా మనం కట్ వర్క్ తో ఇచ్చామండి. చాలా కలర్ కాంబినేషన్స్ కూడా పైన పెటల్స్ అని రెడ్ కలర్, లోపల వచ్చేసి మనకి ఆరెంజ్, కొన్ని చోట్ల ఆరెంజ్ కలర్ పెటల్స్ ఇచ్చి లోపల వచ్చేసరికి మనకి రెడ్ కలర్ తీసుకున్నారు. సారీ మొత్తం కూడా ఇంతే దగ్గరకు ఉంటుందండి. బోర్డర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఇచ్చామన్నమాట. మొత్తం కూడా ఒక కంప్యూటర్ బోర్డర్స్ లాగా మనం బోర్డర్స్ తీసుకున్నాం. పైన వైపు కొంచెం చిన్నగా ఉంటుంది, కిందంతా కూడా చాలా బాగా వస్తుందండి బోర్డర్. అది ఓకే, ఇంకో కొంచెం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది. సేమ్ బోర్డరే కానీ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇస్తాము. పైన బోర్డర్స్ నిల్చున్నట్టుగా మనం ఫ్లవర్స్ అన్ని కూడా తీసుకున్నాం అన్నమాట. బ్రోకెట్ బ్లౌజ్ మనం వర్క్ చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మొత్తం కూడా చాలా చిన్న చిన్న బూటీస్ తో మనం జరీ బూటీస్ ఇచ్చామన్నమాట. బాగుంది. పైన వచ్చేసరికి 2 లైన్స్ బోర్డర్ ఉంటుంది, కింద వచ్చేసరికి మనకి 3 లైన్స్ బోర్డర్. సారీలో ఎలా అయితే ఇచ్చారో సేమ్ అదే టైప్ లో మనకి బ్లౌజ్ పార్ట్ కి కూడా ఇచ్చారు. కలర్ కాంబినేషన్ మాత్రం చాలా సూపర్ గా ఉందండి. అలాగే దీంట్లో ఉన్న డిజైన్ కూడా మనకి బంచెస్ మోడల్ లోనే గోల్డ్ కలర్ కాంబినేషన్ అనేది ఎక్కువ ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 19,000 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 19,000 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. ఇది వచ్చి మనకి కంచి కళాక్షేత్ర పట్టు అండి. కంచి కళాక్షేత్ర బిగ్ బోర్డర్స్ వచ్చాయి. డిఫరెంట్ అండి, మొత్తం డిజైనర్ సారీ అన్నమాట. కంచిలో మొత్తం పింక్ అండ్ ఎల్లో, లైట్ వెయిట్ అండి. పింక్ అండ్ ఎల్లో మనం మిడిల్ అంతా కూడా పింక్ తీసుకున్నాము. సైడ్ పళ్ళు వచ్చే కాడికి కూడా మంచి గోల్డ్ కలర్ పళ్ళు తీసుకున్నామండి. గోల్డ్ కలర్ పళ్ళులో కూడా ఒక 2 డిజైన్స్ లాగా తీసుకున్నాం అనమాట. 1/2 మీటర్ పళ్ళులోనే ఒకటంతా కూడా మనకి జిగ్జాగ్ లాగా ఒక బేస్ లాగా మనం ఇది తీసుకున్నాం. దాని తర్వాత వచ్చే కాడికి ఒక రౌండ్ షేప్ లో ఒక బోర్డర్స్ లాగా తీసుకున్నామండి. దానిపైన నిల్చున్నట్టుగా ఒక క్రీపర్ డిజైన్స్ అది ఇచ్చాము. ఆ క్రీపర్ అంతా కూడా ఏంటంటే ఒక ఫ్లవర్ వచ్చే కాడికి గ్రీన్ కలర్ ఫ్లవర్, క్రీపర్ అంతా కూడా జరీతో మనం హైలైట్ చేసాము. పళ్ళు అంతా కూడా మిడిల్ అంతా కూడా చాలా బాగుంటుందండి.
మల్టీ కలర్ కాంబినేషన్ అవునండి, 2 కలర్స్ కాంబినేషన్స్ గ్రీన్ లో ఎల్లో అండ్ ఉంటుంది. పింక్ కలర్ కాంబినేషన్ వచ్చింది. ఇదేంటంటే మిడిల్ అంతా కూడా మంచి పింక్ కలర్ తీసుకొని దానిపైన వచ్చే కాడికి అంతా కూడా మస్టర్డ్ కలర్ లో ఒక డిజైన్స్ ఒక హిల్ టైప్ ఆఫ్ డిజైన్. అవునండి, హిల్ టైప్ ఆఫ్ డిజైన్స్ లో కూడా మనం 2 కలర్ కాంబినేషన్స్ ఒక డ్రాప్ డిజైన్స్ లాగా ఇచ్చామన్నమాట. ఒకటి గ్రీన్ కలర్, ఒకటి వచ్చి ఎల్లో కలర్. దానిపైన వచ్చే కాడికి మంచి గ్రీన్ తీసుకున్నాము. ఆ గ్రీన్ కలర్ కలనైతే గ్రీన్ కలర్ లో ఏంటంటే మనము జిగ్జాగ్ లాగా మనం ఒక కంప్యూటర్స్ లో ఒక విధి లాగా మనము జిగ్జాగ్ లైన్స్ లాగా కొంచెం 1 ఇంచ్ బోర్డర్స్ ఒక 5 తీసుకున్నాం. దాని తర్వాత వచ్చే కాడికి మస్టర్డ్ కలర్ బోర్డర్స్ తీసుకుని గోల్డ్ అంతా కూడా ఒక జరీ డిజైన్స్ తో మనం ఒక లతలాగా బోర్డర్స్ తీసుకున్నాం. ఈ మిడిల్ లోనే చాలా బాగుంటుంది అనమాట. పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ మస్టర్డ్ కలర్ పైన ఒక క్రీపర్ డిజైన్స్ లాగా ఒక సైడ్ లైన్స్ లాగా మనం తీసుకున్నామండి. ఆ క్రీపర్ డిజైన్స్ అంతా కూడా 2 కలర్ కాంబినేషన్స్. మనం ఎక్కడ కూడా సారీస్ 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్. అంటే ఇక్కడ మనకి మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి ఆ మ్యాచింగ్ అనేది మనకి మిస్ అవ్వకుండా పైన డ్రాప్ టైప్ ఆఫ్ డిజైన్ లో యాడ్ చేశారు. పైన ఏదైతే ఉందో కింద కూడా అదే విధంగా మనం కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాము. సేమ్ బోర్డర్స్. సారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది మొత్తం కంటిన్యూ. సారీ కట్టుకున్నప్పుడు చాలా బాగుంటుందండి, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ కలర్స్ కూడా అందరికీ సూట్ అవుతాయండి. మల్టీ కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ సారీ. దీనికి బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్, గోల్డ్ కలర్. ఇక్కడ డిజైన్ అనేది మాత్రం మనకి మిస్ చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారనమాట గ్రీన్ కలర్ కాంబినేషన్ తో. పైన బోర్డర్ వచ్చేసరికి యాజ్ ఇట్ ఈస్ గా సారీలో ఉన్న బోర్డరే ఉంటుంది. ఇక్కడ ఏదైతే మనం బోర్డర్ చూస్తున్నామో ఈ బోర్డర్ ఈ బ్లౌజ్ పార్ట్ లో 2 సైడ్స్ ఇచ్చారు. దీని కాస్ట్ ఎంత ఉంది? దీని కాస్ట్ వచ్చి మనకి 10,400. 3 కలర్ కాంబినేషన్స్ పట్టు అండి. మొత్తం 4 కలర్ కాంబినేషన్స్ మల్టీ కలర్. అంటే మల్టీ కలర్ అనగానే స్ట్రైట్ లైన్స్ అనుకుంటారు, కానీ ఇదేంటంటే ఇట్లా అడ్డంగా అంటే లైన్స్ వైజ్ గా ఉంటుంది డిఫరెంట్ గా. పళ్ళు వచ్చి రాయల్ బ్లూ పళ్ళు తీసుకున్నాం. రాయల్ బ్లూ పళ్ళు కూడా 1/2 మీటర్ పళ్ళులో మనం వెరైటీగా డిజైన్స్ ఇచ్చాము. ఒక డబ్ల్యూ డిజైన్స్ లాగా మనం సైడ్ లో ఇచ్చాము. దాని మిడిల్ లో వచ్చే కాడికి ఒక వేవ్స్ లాగా తీసుకున్నాం. దాని పైన వచ్చే కాడికి మళ్ళీ టెంపుల్స్ లాగా మనం పళ్ళు డిజైన్ చేసాం అనమాట. సారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. 4 డిజైన్స్ కాంబినేషన్స్ లో కూడా చాలా వెరైటీగా ఇచ్చాము. అన్ని కూడా మనకి క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నారు అనమాట సారీ మొత్తం కూడా. ఫస్ట్ మనం పైన వచ్చే కాడికి మనకి పళ్ళులో ఏదైతే రాయల్ బ్లూ ఉందో అదే రాయల్ బ్లూ మంచి బ్యాక్గ్రౌండ్ తీసుకుని మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. ఇది 2 సైడ్స్ ఉంటుంది. 2 సైడ్స్ ఉంటుంది. మనం ఒక టెంపుల్ డిజైన్స్ కూడా మనం రాయల్ బ్లూ కాంబినేషన్ లోనే తీసుకున్నామండి. దాని తర్వాత వచ్చే కాడికి మంచి యాష్ కలర్ మనం పట్టు తీసుకుని స్లేట్ కలర్. ఆ స్లేట్ కలర్ లో కూడా కింద వైపు టెంపుల్స్ ఇచ్చాం. దాని తర్వాత కూడా మనం టెంపుల్ డిజైన్స్ లాగా స్లేట్ కలర్ లో ఎడ్జెస్ 2 సైడ్స్ కూడా మనకి టెంపుల్స్ ఇచ్చారు. ఆ తర్వాత మెహందీ గ్రీన్, తర్వాత మజంతా పింక్, దాని తర్వాత గ్రీన్, తర్వాత కూడా కింద వైపు వచ్చే కాడికి రాయల్ బ్లూ పైన ఉన్నట్లే ఇట్లా 4 కలర్ కాంబినేషన్స్. పైన నేవీ బ్లూ కలర్ తప్పించి మిగిలిన కలర్స్ అన్ని కూడా ఎక్కడ కూడా రిపీట్ అవ్వకుండా ఇచ్చారు. మొత్తం సారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. దీనికి బ్లౌజ్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. అంటే పళ్ళు అండ్ బోర్డర్ ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ అదే కలర్ ఉంటుంది అనమాట, నేవీ బ్లూ కలర్. ఈ కడీ బోర్డర్ మాత్రం సారీ త్రూ అవుట్ సారీ అంతా కూడా ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 10,400 పడుతుంది. 10,400 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ టోటల్ గా 2 షోరూమ్స్ అండి. ఒకటి వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంటుంది. ఇంకొకటి కుక్కట్పల్లి మెయిన్ రోడ్ లో చట్నీస్ ఆపోజిట్ లో ఈ మధ్య కాలంలోనే మనకి రీసెంట్ గా ఓపెన్ చేశారు. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ స్టాక్స్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచి కళాక్షేత్ర అండి. ఇది లైట్ అండ్ డార్క్, మంచి ఆఫ్ వైట్ కలర్ కి మంచి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు ఇచ్చామండి. ఇది కూడా ఏంటంటే మంచి 2 కలర్ కాంబినేషన్. జరీ అంతా కూడా మనం ఒక సిల్వర్ జరీని చాలా హైలైట్ గా తీసుకున్నాం. 2 లైన్స్ లాగా డిఫరెంట్ డిజైన్. అవునండి, డిఫరెంట్ డిజైన్స్ తో. ఒకటి వచ్చి మనకి సిల్వర్ జరీ, ఒకటి వచ్చి గోల్డ్ జరీతో లైన్స్, మళ్ళీ ఒక చిన్న వెరైటీ బూటీస్ తో మనం సిల్వర్ జరీ, మళ్ళీ క్రాస్ లైన్స్, మళ్ళీ మిడిల్ లో కూడా ఒక బంచెస్ లాగా తీసుకున్నాము. లీఫ్ అంతా కూడా మనం గోల్డ్ కలర్ ఇచ్చాం. ఈ ఫ్లవర్ కి వచ్చే కాడికి ఒక ఇదంతా కూడా మనం సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తో మనము ఫ్లవర్ డిజైన్స్ లో 2 సైడ్స్, 1 సైడ్ గోల్డ్ కలర్ టెంపుల్ డిజైన్, ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ టెంపుల్ డిజైన్ ఉంటుంది. సారీ ఇది ఏంటంటే ఆఫ్ అండ్ ఆఫ్ అన్నమాట. ఇది పైన షోల్డర్ లంగావని స్టైల్ అండి. అంటే మొత్తం 3 కలర్స్ వస్తున్నాయి అనమాట. ఇది శారీ వెరైటీగా ఉంటుంది. పైన షోల్డర్ అంతా కూడా మనం ఆఫ్ వైట్ తీసుకున్నాం. ఆఫ్ వైట్ ఏంటంటే క్రాస్ లైన్స్ అంతా కూడా ఒక చిన్న డిజైన్స్ మనకి కనిపిన విధంగా ఒక చిన్న డిజైన్స్ జరీతో తీసుకున్నాము. మిడిల్ అంతా కూడా ఒక సిల్వర్ జరీతో మనం హైలైట్ చేసామండి ఫ్లవర్స్ అంతా కూడా. ఇదేంటంటే షోల్డర్ పార్ట్ ఒక 2.5 మీటర్ ఇలా ఉంటుంది. పైన వచ్చేసరికి బోర్డర్ అంతా కూడా కడ్డీ బోర్డర్స్ ఉంటుంది. పైన చిన్నగా పింక్ కలర్ అనేది యాడ్ చేస్తూ దాని పైన వచ్చేసరికి మనకి 4 ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఇచ్చారు. తర్వాత కుర్చీలోకి వచ్చే కాడికి మనకి ఈ కలర్ వస్తుందండి, మంచి కలర్. ఇది వచ్చేసి సీ గ్రీన్ అండ్ సీ బ్లూ కలర్ మిక్స్ ఉంటుందండి, మంచి కలర్ కాంబినేషన్. దీనిపైన కూడా మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ పైన షోల్డర్ పార్ట్ లో ఏ డిజైన్ అయితే ఇచ్చారో సిల్వర్ కలర్ లీఫ్ వర్క్ బంచ్, అలాగే మిగిలిన పార్ట్ అంతా కూడా గోల్డ్ కలర్. సేమ్ అదే డిజైన్ ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. బ్లౌజ్ అంతా మనకి పింక్ కలర్, పింక్. ఓకే, 3 కలర్స్ సేమ్ అండి. ఓకే, పింక్, క్రీమ్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్. ఇక్కడ బోర్డర్ కూడా కడ్డీ బోర్డర్.
ఈ సారీ కాస్ట్ సారీ కాస్ట్ వచ్చి 11,550 పడుతుందండి. 11,550 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. చందేరి అండి. ఇప్పటి వరకు మనం పట్టులో ఉన్నటువంటి వెరైటీస్ చూసాం. బ్రైడల్ కలెక్షన్ లో ఎలిఫెంట్ కలర్ కాంబినేషన్ అండి, బాగుంటుంది సారీ. ఓకే, గ్రే, డార్క్ గ్రే. డార్క్ గ్రే ఏంటంటే మనం బోర్డర్స్ అంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ ఆఫ్ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాంతో అంతా కూడా రోజా ఫ్లవర్స్ అనేటి ఫ్లోరల్ డిజైన్స్ లాగా ఇచ్చాము. ఒకటి వచ్చి స్కై బ్లూ ఇచ్చాం, ఇంకోటి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నాం. లీఫ్ వచ్చే కాడికి లీఫ్ కలర్ చాక్లెట్ కలర్ లాగా తీసుకున్నాం. మిడిల్ వైపు అంతా కూడా ఈ ఎలిఫెంట్ కలర్ కి ఏంటంటే మంచి పిస్తా గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ తో మనం బుటీస్ ఇచ్చామండి. మొత్తం కూడా ఆల్ ఓవర్ పైన అంతా కూడా ఇదే చిన్న బర్డ్స్ మోడల్. పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర సేమ్ ఏదైతే పైన బోర్డర్ ఉందో అదే బోర్డర్ మనం పళ్ళు త్రీ సైడ్స్ ఇదే బోర్డర్ కూడా అదే బోర్డర్ ఉంటుంది. కింద వైపు వచ్చేసరికి ఎక్స్ట్రా ఇంకొక బోర్డర్ కూడా ఇచ్చారండి. బంచెస్ మోడల్ లో ఉంటుంది. గ్రే కలర్ కాంబినేషన్, డార్క్ గ్రే కలర్ కాంబినేషన్ పైన డార్క్ బ్లాక్ కలర్ కాంబినేషన్ తో క్రీపర్ వర్క్. ఫ్లవర్ చూసినట్లయితే కనుక గ్రీన్ యాపిల్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ ఉంటుంది. సారీ మొత్తం కూడా ఇదే విధంగా బంచెస్ ఉంటుంది ఆల్ ఓవర్. ఓకే, ఇంకా బ్లౌజ్ చాలా బాగుంటుందండి. బ్లౌజ్ కొంచెం వెరైటీగా వస్తుంది. ఓకే, ఫ్లోరల్ ప్రింట్. ఇప్పుడు మనం బోర్డర్ ఏదైతే చూసామో త్రీ సైడ్స్ కూడా అదే బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. సేమ్ బోర్డర్ మనకి వన్ సైడ్ ఇచ్చారు ఇట్లా. ఈ సారీ కాస్ట్ వచ్చి 1,500 పడుతుందండి. కలర్స్ ఉంటాయండి? కలర్స్ ఉన్నాయండి. ఓకే, దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1,500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటాపట్లో డిఫరెంట్ అనమాట. ఎల్లో కలర్ మ్యాంగో ఎల్లోకి ఏంటంటే లైట్ వెయిట్ కోటా అండి, ప్యూర్. దాంట్లో కూడా మనకి ప్రింటెడ్ అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చామన్నమాట. ఒక లీఫ్ అంతా కూడా మనం ఒక డార్క్ మెరూన్ కలర్ తీసుకొని పైన అంతా కూడా మనం మిడిల్ పార్ట్ అంతా కూడా లీఫ్ డిజైన్స్ ఇచ్చాము. పైన బోర్డర్ అంతా కూడా మనం ఒక జూట్ ప్యాచ్ బోర్డర్ తీసుకున్నామండి. 1 ఇంచ్ బోర్డర్. ఈ బోర్డర్ పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనం సేమ్ అదే విధంగా తీసుకున్నాం. శారీకి ఏంటంటే హైలైట్ అంతా కూడా కింద బోర్డర్ అండి, చాలా బాగా ఇచ్చాము. థ్రెడ్ వర్క్ బోర్డర్ పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూనే మనం అంతా కూడా మిడిల్ లో ఒక చెట్టు లాగా తీసుకుని ఆ చెట్టు కూడా ఏంటంటే మొత్తం గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చాం. ఆ చెట్టు కింద ఒక అమ్మాయి జింకన్ పట్టుకొని కూర్చున్నట్లుగా మనకి ఇక్కడ ఒక ఫిగర్ డిజైన్ ఇచ్చారు. ఫిగర్ డిజైన్స్ అది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా ఇచ్చామండి. ఒక పింక్ అండ్ లెగ్స్ గ్రీన్ కాంబినేషన్, వీట్ కలర్ కాంబినేషన్, బ్లాక్ తో ఒక చిన్న ఐ అంతా కూడా బ్లాక్ ఇచ్చేటట్టు, హెయిర్ అంతా బ్లాక్ తో వచ్చే విధంగా ఈ బోర్డర్ అంతా కూడా శారీ అంతా ఆల్ ఓవర్ ఉంటుందండి. ఈ క్రీపర్ కూడా వచ్చే కాడికి లీఫ్ అంతా కూడా మనం ఈ సీ గ్రీన్ అమ్మాయి డ్రెస్ కలర్ లోనే తీసుకున్నాం. అవునండి, తీసుకునే కాడికి చాలా అందం వచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇది ఈ బోర్డర్ అనేది ఈ సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇదే బోర్డర్ ఉంటుంది. పైనంతా ప్రింటెడ్ మోడల్, కింద చూసినట్లయితే కనుక మనకి కింద బోర్డర్ లో థ్రెడ్ వర్క్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకి 1 ఇంచ్ బోర్డర్ గోల్డ్ కలర్ ఏదైతే ఉంటుందో శారీకి త్రీ సైడ్స్ కూడా సేమ్ అదే టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. స్మూత్ ఉంది మెటీరియల్, స్మూత్ ఉంటుందండి. స్మూత్ ఉంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి 2,250 పడుతుందండి. 2,250 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటాపట్టు బేబీ పింక్ అండ్ సీ బ్లూ. ఈ కోటాపట్లో ఏంటంటే మనం అంతా బనారస్ ప్యాచ్ వర్క్ ఇచ్చామండి. ఓకే, శారీ అంతా కూడా చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. అవునండి, మంచి బేబీ పింక్ కలర్ అన్నమాట. బేబీ పింక్ కలర్ లోనే మళ్ళీ కూడా మనం 0 సైజ్ మిర్రర్ వర్క్ ఇచ్చామండి మిడిల్ అంతా కూడా. ఆ మిడిల్ లో 0 సైజ్ మిర్రర్ వర్క్ ఇస్తూనే పైన బోర్డర్ వచ్చే కాడికి కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్ ప్యాచ్ ఇచ్చాము. దాని తర్వాత వచ్చే కాడికి ఒక ఆఫ్ వైట్ కలర్ తో ఒక బనారస్ బోర్డర్ ఇచ్చామండి. దాని తర్వాత వచ్చే కాడికి మనకి చాలా హైలైట్ ఉంటుంది అనమాట. ఈ బోర్డర్ అంతా కూడా ఒక బనారస్ ప్యాచ్ తీసుకుని, బనారస్ కోటా ప్యాచ్ తీసుకుని ఇక్కడ మనం ఒక అప్లిక్ వర్క్ కట్ వర్క్ వచ్చే విధంగా మనం పైన కూడా బోర్డర్ చేసాం. అదే బోర్డర్ లో కట్ వర్క్ లోనే కూడా మనం మిర్రర్ వర్క్ అనేది ఇచ్చామండి. టూ సైడ్స్ కూడా మనకి సారీకి ఇదే వస్తుందండి బోర్డర్. పళ్ళు వచ్చే కాడికి కూడా చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్ గా మనము కాపర్ సల్ఫేట్ బ్లూ నే మిర్రర్ వర్క్ లెంతీగా తీసుకుని ఎడ్జ్ లో వచ్చేసరికి పింక్ కలర్ గోట్ వర్క్ కూడా ఇచ్చారు. మిర్రర్ వర్క్ కూడా మనకి టోటల్ సారీ మొత్తం పింక్ కలర్ కాంబినేషన్ లోనే ఉంటుంది. ఈ బనారస్ ప్యాచ్ వర్క్ అనేది కింద వైపు కూడా చాలా బాగా వస్తుంది. ఈ బోర్డర్ అనేది ఈ డిఫరెంట్ గా ఉన్నటువంటి ప్యాచ్ వర్క్ బోర్డర్ అనేది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. ఓన్లీ కింద పార్ట్ లో మాత్రమే కాకుండా మనకి షోల్డర్ పార్ట్ లో కూడా 2.5 మీటర్స్ ఇచ్చారు. ఓకే, దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనం బోర్డర్ కాంబినేషన్ అండి. ఓకే, కాపర్ సల్ఫేట్ బ్లూ నే బ్లౌజ్ షిమ్మర్ మిక్స్ తో. వన్ సైడ్ వచ్చేసరికి ఈ డిజైనర్ బోర్డర్ గోల్డ్ కలర్ డిజైనర్ బోర్డర్ ఏదైతే ఉందో అదే బోర్డర్ ని మనకి ఇక్కడ కూడా యాడ్ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2,500 పడుతుంది. 2,500 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్. మణిపూర్ కోటా అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి మణిపూర్ కోటా ఫ్యాబ్రిక్, బ్లాక్ కలర్. మంచి బ్లాక్ కలర్ పైన ఒక మందార పువ్వు ఏదైతే ఉంటుందో ఆ పువ్వు లాగా మనం డిజైన్ చేసాము. మొత్తం కూడా 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఒక రెడ్ కలర్ తో ఒకటి, ఇంకోటి వచ్చి మనకి క్రీమ్ కలర్ తో బుటీస్ తీసుకున్నాం అన్నమాట. ఒక దానికి వచ్చి రెడ్ కలర్ హైలైట్ అవుతుంది, ఇంకో దానికి వచ్చి క్రీమ్ కలర్ హైలైట్ అవుతుంది. అంటే
ఇక్కడ పెటల్స్ మొత్తం కూడా రెడ్ ఇచ్చేసి లోపల క్రీమ్ ఇచ్చారు కదండి. ఇక్కడ చూసినట్లయితే పెటల్స్ మొత్తం క్రీమ్ ఇచ్చేసి లోపల ఫ్లవర్ డిజైన్ ఏదైతే ఉందో ఇది మాత్రం మనకి రెడ్ కలర్ ఇచ్చారు. పైన బోర్డర్ అంతా కూడా మనకి ఏంటంటే ఒక బ్లాక్ క్రీమ్ మిక్స్ అయ్యే విధంగా ఒక బోర్డర్ వేవీ టైప్ ఆఫ్ డిజైన్ సర్కిల్ టైప్ వెరైటీగా. దాని తర్వాత గోట్ వర్క్ అంతా కూడా మనకి పైపింగ్ రెడ్ కలర్ తో ఇచ్చామండి. అది పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ శారీ అంతా కూడా అవునండి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా చాలా దగ్గరగా ఉంటుంది. కింద వైపు కూడా మనము పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ కింద వైపు కూడా ఓకే 3 సైడ్స్ కూడా కామన్ గా ఒకటే బోర్డర్, ఫ్లవర్స్ మాత్రం 2 కలర్స్ వేరియేషన్ చాలా దగ్గరగా ఇచ్చారు. దీంట్లో కలర్స్ ఉంటాయండి. దీంట్లో కలర్స్ ఉంటాయి. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీకి బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ ఏదైతే చూసామో కొంచెం డాట్స్ టైప్ లో డిజైన్ ఉన్నటువంటి బోర్డర్, సేమ్ బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ కింద ఇచ్చారు. సేమ్ బోర్డర్ ని మనకి ఈ బ్లౌజ్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి 1575 పడుతుంది. 1575 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి జార్జెట్ అండి, పిస్తా గ్రీన్, మన ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ చూస్తున్నాం. ఫాలింగ్ ఫ్యాబ్రిక్ లైట్ పిస్తా గ్రీన్ కాంబినేషన్ కి బ్లాక్ కలర్ తో మనం బోర్డర్స్ తీసుకున్నాము. ఇదంతా కూడా లంగావోని సారీ అన్నమాట. ఇది వచ్చి మిడిల్ 2.5 మీటర్ మనం ప్లెయిన్ తీసుకున్నాం. ప్లెయిన్ కి ఏంటంటే బోర్డర్స్ అంతా కూడా బ్లాక్ కలర్ తో యాంటిక్ జరీతో మనము బోర్డర్స్ 1 ఇంచ్ ఒకటి ఇంకొక 1 ఇంచ్ ఒక చిన్న వెరైటీగా డిజైన్స్ లాగా తీసుకున్నాం. పళ్ళు కూడా చాలా బాగానే ఇచ్చామండి, కొంచెం వెరైటీగా రిబ్బన్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అండ్ గోల్డ్ కలర్ తో మనం పళ్ళు డిజైన్ చేసాము. కొంచెం లెంతీ బోర్డర్ ఇచ్చారు. పైన ఏదైతే మనం బోర్డర్ చూసామో ఇదే బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారనమాట. ఈ పిస్తా గ్రీన్ కలర్ అనేది మనకి ఓన్లీ 2.5 మీటర్ షోల్డర్ పార్ట్ లో మాత్రమే ఉంటుందండి. తర్వాత వచ్చేసి డార్క్ పీచ్ కలర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లోనే మనం ఏంటంటే బోర్డర్స్ అంతా కూడా మనం పళ్ళులో ఏదైతే వచ్చిందో మనకి అదే పళ్ళు అంతా కూడా మనం ఇక్కడ బోర్డర్స్ తీసుకున్నాం. రిబ్బన్ వర్క్ అండ్ గోల్డ్ కలర్ జరీతో చాలా హెవీగా బోర్డర్స్. దానిపైన వచ్చే కాడికి అంతా కూడా జరీతో మనము జరీ అండ్ కుందన్స్ తో మనం ఫ్లవర్స్ లాగా అక్కడక్కడ డిజైన్స్ తీసుకున్నాం అనమాట. మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇదే విధంగా ఉంటుంది. కుర్చీలోకి బ్లౌజ్ బోర్డర్ ఏదైతే రా సిల్క్ బోర్డర్స్ ఉన్నాయో అదే బ్లౌజ్ మనం ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ 2 నెక్స్ కూడా ఇచ్చేసారండి. ఇక్కడ ఒక డిఫరెంట్ నెక్ ఇచ్చారు, ఇంకొక డిఫరెంట్ నెక్, ఇంకోటి కొంచెం చిన్నగా తీసుకున్నారు. అలాగే హ్యాండ్స్ కూడా చూసినట్లయితే మనకి ఫుల్ హ్యాండ్స్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా క్రీపర్ వర్క్ అనేది కంటిన్యూ అవుతుంది. కుందన్స్ అండ్ జరీ వర్క్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 3200 పడుతుంది. 3200 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్ గా 2 షోరూమ్స్. ఒకటి వచ్చేసి మనకి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది, ఇంకొకటి కుకట్పల్లి మెయిన్ రోడ్ లో చట్నీస్ ఆపోజిట్ లో ఉంటుందండి. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అండ్ న్యూ డిజైనర్ సారీస్ అవైలబుల్ ఉంటాయి. మీరు తప్పకుండా ఒక్కసారి విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ప్యూర్ షిఫాన్ అండి. ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ప్యూర్ షిఫాన్ దానికి మంచి కడ్డీ బోర్డర్స్ అలా తీసుకున్నాము. ఓకే ప్యూర్ షిఫాన్స్ కి ఏంటంటే బోర్డర్ అంతా కూడా మనం ఒక 3 ఇంచ్ కడ్డీ బోర్డర్స్ మనం గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్స్ తీసుకున్నాము. 2 సైడ్స్ కూడా. కానీ సారీ మొత్తం మిడిల్ పార్ట్ అంతా ప్లెయిన్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ చాలా హైలైట్ గా ఉంటుంది అన్నమాట. ప్యూర్ బ్లౌజెస్. బ్లౌజ్ మొత్తం మనకి ఫుల్ డిజైన్ వచ్చిందండి, ఆరెంజ్ కలర్. దానిపైన ఏంటంటే ఫ్లవర్ అలాగే డైమండ్ టైప్ ఆఫ్ డిజైన్ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా బాగా హైలైట్ అయ్యే విధంగా మనకి డిజైన్ చేశారు గోల్డ్ కలర్ తో. అంటే దీంట్లో కలర్స్ ఉంటాయి. అంటే ఈ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కాకుండా అన్ని కలర్స్ కూడా ఆల్ కలర్స్ వస్తాయి. చాలా బాగుంది. మనకి అవైలబుల్ ఉన్నాయి. దాంతో బ్లౌజ్ కూడా ఒక్కొక్క సారీకి ఒక్కొక్క అందమైన బ్లౌజ్ మనము ఓకే డిజైన్ కూడా చేంజ్ అవుతుంది. ఓకే మరి ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి మనకి 1400 పడుతుందండి. ఓన్లీ 1400 రూపీస్ కి ఈ బ్యూటిఫుల్ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి ఆల్ వెరైటీస్ మనకి అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. బ్లౌజెస్ లో మనకి డిజైనర్స్ అనేది చేంజెస్ అవుతుంటాయి. ఓకే నెక్స్ట్ ఇంకొక వెరైటీ జార్జెట్ అండి. ఓకే సారీ వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్. ఈ మస్టర్డ్ ఎల్లోకి ఏంటంటే మనం రెండు వైపులు కూడా చాలా మంచిగా ఒక స్నఫ్ కలర్ నెట్ లాగా తీసుకున్నాము. స్నఫ్ కలర్ నెట్ కి ఏంటంటే మనం ఆఫ్ వైట్ కలర్ తో మనం అంతా కూడా థ్రెడ్ వర్క్ చేసాం. కాటన్ థ్రెడ్ వర్క్ చేస్తూనే మిడిల్ అంతా కూడా ఒక జరీ ఫ్లవర్స్ తో మనం హైలైట్ చేసాం. ఈ థ్రెడ్ వర్క్ ఇస్తూనే మనం కూడా కుందన్స్ కూడా ఏంటంటే చాలా హైలైట్ గా ఈ థ్రెడ్ వర్క్ అనేది చాలా హైలైట్ గా ఉండడం కోసం కుందన్స్ ఇచ్చారు. పైన అంతా కూడా మళ్ళీ మనం ఒక బోర్డర్ లాగా బనారస్ బోర్డర్ లాగా ప్యాచ్ తీసుకున్నాము. ఈ బనారస్ బోర్డర్ అనేది 3 సైడ్స్ పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా వస్తుంది అన్నమాట. బనారస్ బోర్డర్ అనేది మిడిల్ అంతా కూడా ఈ మస్టర్డ్ ఎల్లోకి ఏంటంటే మళ్ళీ మనం గోల్డ్ కలర్ కుందన్స్ మనము తీసుకున్నామండి సారీ మొత్తం కూడా. ఇది ఏంటంటే కింద వైపు బోర్డర్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ పైన ఏదైతే ఉందో బోర్డర్ అదే బోర్డర్ మనం కంటిన్యూ చేస్తూ ఇక్కడ కూడా బోర్డర్స్ తీసుకున్నాం అదే కలర్ కాంబినేషన్స్ తో. సారీ మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలాగే ఉంటుంది. ఆల్ ఓవర్ బ్లౌజ్ చాలా బాగుంటుందండి సారీకి. ఓకే ఇట్లా వస్తుంది బ్లౌజ్.
ఇక్కడ మనకి 3 సైడ్స్ ఏదైతే బోర్డర్ ఇచ్చారో ఈ బోర్డర్ కలర్ కాంబినేషన్ సేమ్ మనకి బ్లౌజ్ పార్ట్ లో ఇచ్చారు. మిడిల్ మీ హ్యాండ్స్ వచ్చేకాడికి ఫుల్ హ్యాండ్స్ వచ్చే విధంగా మనం ఇలా తీసుకున్నామండి. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3400 పడుతుందండి. 3400 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. డిజైనర్ సారీ అండి. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. జార్జెట్ రాయల్ బ్లూ జార్జెట్ ఫ్యాబ్రిక్. అవునండి. బోర్డర్స్ అంతా కూడా డిఫరెంట్ గా మల్టీ కలర్స్ తో మనం బోర్డర్స్ అది గ్రీన్ కలర్ అండ్ పింక్ మంచి కాంబినేషన్స్ తో బోర్డర్స్ తీసుకున్నాం. ప్రింటింగ్ బోర్డర్. దాని తర్వాత వచ్చేకాడికి రాయల్ బ్లూ కి బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తో రాయల్ బ్లూ వేవ్స్ టైప్ గా ఒక బోర్డర్స్ తీసుకున్నాం. ఈ బోర్డర్ ఏంటంటే పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కానీ కింద వైపు పళ్ళు కానీ ఇలాగే ఉంటుంది. మొత్తం సారీ 3 సైడ్స్ కూడా మనకి సేమ్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇచ్చారు. బోర్డర్స్ లో మిడిల్ పార్ట్ మొత్తం కూడా టోటల్ గా ప్లెయిన్ ఇచ్చారు. కంటిన్యూ గా కింద వైపు కూడా బోర్డర్ అనేది కంటిన్యూ అవుతూ వస్తుంది. మరి బ్లౌజ్ అంటే ఇక్కడ మనకి బోర్డర్ లో ఏదైతే మల్టీ కలర్ కాంబినేషన్ తో ఉన్నటువంటి డిజైన్ తో ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చారో సేమ్ అదే, కాకపోతే ఇక్కడ ఫ్యాబ్రిక్ చేంజ్. క్రేప్ మెటీరియల్ తోనే మనం బ్లౌజ్ ఇచ్చాం. బాగుంది. ఈ బ్లౌజ్ మనం ఏ ప్లెయిన్ సారీస్ మీదకైనా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది రాయల్ బ్లూనే కాకుండా ఇంకా వేరే వేరే కలర్స్ లో కూడా చాలా బాగా వచ్చినాయండి. ఈ బ్లౌజ్ ప్రింటింగ్ అనేది మారుతూ ఉంటుంది. బోర్డర్స్ గానీ బ్లౌజ్ ప్రింటింగ్. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకు 1250 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 1250 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. జూట్ అండి. జూట్ సారీ. జూట్ ప్రింట్స్ అంటాము. సారీ మొత్తం పింక్ కలర్. పళ్ళు వచ్చేకాడికి మంచి పింక్ కి మనము గ్రీన్ కలర్ పళ్ళు తీసుకున్నాము. గ్రీన్ అండ్ వీట్ కలర్. పళ్ళు కూడా ఏంటంటే ఒక ఇకత డిజైన్స్ లాగా పళ్ళు మనము లైన్స్ వైజ్ గా ఇచ్చారు. పైకి వచ్చేసరికి టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ లుక్ కనిపిస్తుంది. సారీ మొత్తం కూడా ఇట్లనే ప్రింట్స్ ఇచ్చామన్నమాట వెరైటీగా. ఓకే. తర్వాత మళ్ళీ మనము పళ్ళులో ఏదైతే గ్రీన్ ఉందో అదే గ్రీన్ కలర్ ఇక్కడ మనం బోర్డర్స్ తీసుకొని గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ తో మనం ఒక డిఫరెంట్ డిజైన్ ప్రింట్స్ అది తీసుకున్నాం అన్నమాట. ఫ్లవర్స్ డిజైన్స్ అది. దాని తర్వాత వీట్ కలర్ బోర్డర్ ఒకటి తీసుకున్నాం. గ్రీన్ కలర్. తర్వాత వేవ్స్ వచ్చేది కూడా మొత్తం కూడా మనం గ్రే కలర్స్ తోనే తీసుకున్నాం. సారీ మొత్తం కూడా ప్రింట్స్ ఇలాగే ఉంటుంది ఆల్ ఓవర్. ఓకే. కంటిన్యూగా ఉంటుంది. సారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చాలా బాగుంటుందండి. బ్లౌజ్ వచ్చేకాడికి మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్. గ్రీన్ కలర్ మీద స్ట్రోక్స్ డిజైన్, డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కి స్ట్రోక్స్ డిజైన్ ఇచ్చారన్నమాట. పింక్ కి గ్రీన్ కలర్ బ్లౌజ్. ఇవేంటంటే మనకి మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి పెట్టుబడులకి వాటికి చాలా బాగుంటుంది. ఎందుకంటే రేట్ కూడా చాలా రీజన్ ఉంటుందండి. ఓన్లీ 500 రూపీసే పడుతుంది. ఇలాంటి వెరైటీస్ మనకి చాలా ఉంటాయి మన దగ్గర. పెట్టుబడులకి అట్లా వెరైటీస్ చాలా బాగుంటాయి. ఓకే. ఓన్లీ 500 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉందని. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. మట్కా సిల్క్ లో డిఫరెంట్ వెరైటీ అన్నమాట. మట్కా సిల్క్. ఓకే. పళ్ళు అంతా కూడా మనం ఒక ఆఫ్ వైట్ కలర్ లాగా మనం 2 కలర్ కాంబినేషన్స్ పళ్ళు తీసుకున్నాం. ఒకటి వచ్చి ఆఫ్ వైట్ కలర్ తీసుకున్నాం. ఇంకోటి వచ్చి మంచి టమాటా పింక్ కలర్ తో మనం పళ్ళు డిజైన్ చేసాము. ఓకే. ప్లెయిన్ ఇచ్చామండి. మిడిల్ అంతా కూడా చాలా మంచి అదే కలర్ కాంబినేషన్స్ తో మనం ప్రింట్స్ తీసుకున్నాం. టమాటా పింక్ అండ్ కలర్ కాంబినేషన్ మీద ఆఫ్ వైట్. ఆ డిజైన్ కూడా ప్రింటింగ్ ఏంటంటే ఒక మ్యాంగో లుక్ వచ్చే విధంగా మనము డిజైన్స్ చేసాం. క్రీపర్స్ అంతా కూడా లతల్లాగా తీసుకొని మిడిల్ అంతా మ్యాంగోస్ వచ్చే విధంగా శారీ అంతా కూడా ఇదే విధంగా ఇచ్చామండి. ఓకే. బోర్డర్స్ చూసినట్లయితే పళ్ళులో ఎలా ఉందో అదే బోర్డర్ టమాటా పింక్ వస్తుంది ఒక బోర్డర్. ఇంకొక ఇంచ్ వచ్చి జూట్ వచ్చే బోర్డర్ క్రీమ్ కలర్. కింద వైపు బోర్డర్స్ వచ్చి ఇంకొంచెం వెరైటీగా ఇచ్చాము. అవునండి. అదే పింక్ కలర్ తో మనము బోర్డర్స్ తీసుకుంటూనే టమాటా పింక్ కలర్ దానిపైన ఒక డిజైన్ ఒక లతల్లాగా మనం శారీ అంతా అది కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారు. ఈ స్కర్ట్ బోర్డర్ అనేది సారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఉంటుంది. ఫుల్ సారీ అనేది మనకి ఇలా ఉంటుంది. సారీ అంతా లుక్ ఇలా వస్తుంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి. దీంట్లో కలర్స్ ఉంటాయండి. కలర్స్ వెరైటీస్ ఉంటాయి. బ్లౌజ్ క్రీమ్ కలర్ కి రెడ్ కలర్ బోర్డర్ ఇచ్చారండి. మొత్తం కూడా ఇక్కడ కూడా మనకి లైట్ గా మనకి స్ట్రోక్స్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు. అలాగే వన్ సైడ్ వచ్చేసరికి మనకి టొమాటో పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ కూడా యాడ్ అవుతుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1575 పడుతుందండి. 1575 రూపీస్ కి ఈ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. స్మూత్ మెటీరియల్ అండ్ లైట్ వెయిట్ ఉంటుంది. ఓకే అండి. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, కుకట్పల్లి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి మెయిన్ రోడ్ చట్నీస్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.